6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారు. ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు. ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ చదవాలంటే ఒక అర్ధగంట గంట అయినా కూడా ఇవాళ కూడా వద్దు. రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఉందా అది కిషోర్ గారు అంటే ఆయన ఏమంటాడంటే ఆయన మాటలు చెప్తా. నేనేమంటున్నా అంటే ఆంధ్ర తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటున్నారు. ప్రజలు మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మడం కాదు, ఇష్టం ఉండదు వాళ్ళకు. నమ్మకపోవడం వేరు. నేను నిజం చెప్పినానుకో, ఇది ఫ్యాక్ట్ అని చెప్పినానుకో, రేవంత్ రెడ్డి మంచోడు కదా, ఆయనకి ఇష్టం లేదు, ఆయన కాదు కాబట్టి ఆయన అదే చెప్తారు. అంటే భారత ప్రజానీకం గురించి తెలంగాణ ప్రజానీకం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు విన్నారు. ఏమంటాడు ఆయన? రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట. అంటే ఎంత అవమానకరం ఇది. బాధ అంత ఏంటంటే అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా? భారత ప్రజానీకం కానీ తెలంగాణ ప్రజానీకం కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు, మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని. ఇక ఈ మాట అన్న తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల గురించి, 66 హామీల గురించి, 420 రకాల పనుల గురించి ఏం చెప్తాం మనం? మనకన్నా ఉండాలి కొంచెం. ఆయన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల, ప్రజల సైకాలజీ పట్ల, ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత ఉంది. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి. నాకు తెలుసు ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి సాహసం చేయకపోవచ్చు. దబాయింపులకు లేదా అవమానాలకు లేదా హరాస్మెంట్కి గురైతున్న భావన ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు, నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినప్పుడు బాధపడుతుండొచ్చు, కానీ అంతిమ విజయం ధర్మాందనే భావిస్తారు. భారత ప్రజానీకం, తెలంగాణ ప్రజలు నీతికి, నిజాయితీకి మాత్రమే పట్టగలుగుతారు తప్ప మోసగాళ్లకు ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ అంతిమంగా మాత్రం బొంద పెడతారు. ఇవాళ 2023 ఎన్నికలలో నేను ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేసినా, నేను రైతు బంద్ ఇచ్చినా, ఈ పథకం పెట్టినా, ఎన్ని చెప్పినా చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని చెప్పి భావించాలి. కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం, విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి బొందబెట్టి తీసుకొచ్చి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఒక్క రైతాంగం కాదు, తెలంగాణలో ఉంటుంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే మోసగించబడ్డం మరోసారి, దగా చేయబడ్డం మరోసారి. ఎక్కడ పోయినా అదే మాట్లాడుతుంది. మేము తిరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు అద్దాల మెడలో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం కనబడవు. ఆహా ఓహో అని చెప్పి పొగిడేవాళ్ళు వస్తేనే ఇష్టపడతారు తప్ప ముక్కు మీద అయ్యో నువ్వు ఈ మాట అంటివి, ఇది అమలు చేస్తలేవు, అయ్యో ఈ కరెంటు మనం వచ్చినాక రావట్లేదు, ఈ మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ల కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఎవరైనా మాట్లాడిన అనుకోండి, నీకు ఎక్కడ తెలిసిందా, నువ్వు ఎక్కడ చూసినావా అని చెప్పి ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండు, నేను ఏమైనా చేసుకుంటా, బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి స్టేట్గా అడుగుతున్నా,
తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటుండే ఆయన. తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది? చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నవాను. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుష్కి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది 10 ఏళ్ళు అవుతుంది. నేను కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినామన్నాడు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదని నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రింట్ చేసేయడానికి ఈ హైటెక్ యుగంలో 7 నెలలు పడుతుంది, ఇవ్వలేదు. అంటే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు రావడానికి 3.5 ఎకరాలే. అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు దీనికి ఇవ్వవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 10 ఏళ్ళ నుంచి వెళ్ళి వస్తలేవు కాబట్టి, కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస్ పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప, ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు. దీని మీద తెలంగాణ రైతాంగం, ఏ 69 లక్షల మంది తెలంగాణ రైతులు ఇవాళ రుణమాఫీ జరుగుతుంది, మా అప్పుల ఊపి నుంచి బయటపడతాం, మేము ఎగబెట్టిన రైతులు ఎక్కడున్నారా అంటే తెలంగాణ ఉన్నారనేటువంటి అవమానం పోతుంది అని చెప్పి ఏదైతే ఎదురు చూసిందో వాళ్లకు నిరాశ తప్ప ఇంకోటి లేదు. ఇవాళ ఈ రేషన్ కార్డు పెట్టామంటేనే ఇది ఒక అవమానం. రెండవది, ప్రభుత్వ ఉద్యోగి రేషన్ కార్డు ఉండదు, రిటైర్డ్ ఉద్యోగులు రేషన్ కార్డు ఉండదు, ఆర్టీసీ కార్మికులు రేషన్ కార్డు ఉండదు, చివరికి అవుట్సోర్సింగ్లో పనిచేసే 12,000 13,000 ఉద్యోగులు రేషన్ కార్డు ఉండదు, సింగరేణి కార్మికులు రేషన్ కార్డు ఉండదు, రాదు రేషన్ కార్డు. అంటే వీళ్ళందరూ కూడా ఊర్లల్లో 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి కలిగి ఉండి ఆ మట్టిని నమ్ముకొని ఊరిని వదిలిపెట్టలేక, ఆ వ్యవసాయ బంధాన్ని విడిచిపెట్టలేక వ్యవసాయం చేస్తున్నావు. వాళ్ళందరికీ నువ్వు ఎగనామం పెట్టినట్లు లెక్క, అంటే నువ్వు ఇవ్వనట్లు లెక్క. నువ్వు రైతు రుణమాఫీ చేయవు. ఇవాళ అంటున్నారు, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకు కూడా నువ్వు ఇవ్వమని అంటున్నావు. ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తలేవు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్నిటికంటే మిక్కిలి రైతులు కూడా అక్కడక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా, ఏవో కారు కొనుక్కోవాలన్నా, కొడుకును అమెరికా పంపించాలన్నా కూడా క్రిసిల్ రేట్ల మీద మాట్లాడుతున్నారు. క్రిసిల్ రేట్స్ అని మాట్లాడుతున్నారు. అంటే బ్యాంకులలో మాకు అకౌంట్లు ఉండాలి, మాకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్టు కూడా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. 5,000 పే చేస్తారా, 10,000 పే చేస్తారా? అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారనే పేట నిజమైన భూమిని నమ్ముకున్న రైతులందరికీ కూడా నువ్వు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. దీంట్లో నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని,